ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతుని ఆకలిగొని నీయడు. అవునండి, దేవుడే సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మన అందరితో మాట్లాడుచున్న మాట. నీతిమంతుని ఆకలిగొని నీయడు. అవునండి, ఎవరైతే దేవుని పైన ఆధారపడి జీవిస్తారో వారికి దేవుడు సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు కలగజేస్తాడు. అవునండి, చాలామంది నాకేమీ లేదు, అయ్యో నా స్థితి ఇంతే అని, రేపు ఎలాగా అని చాలా బెంగపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని పైన ఆనుకొని ఆధారపడితే కనుక ఆనాడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపిన దేవుడు ఈనాడు నీవు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, నీతి యథార్థత కలిగి నీవు జీవిస్తే గనుక దేవుడు నీకే కొరత ఉండదు. అవునండి, చాలామంది నాకు అది లేదా ఇది లేదా అని చింతిస్తూ ఉంటారు. కానీ చింతించడం వల్ల మోరడ ఎక్కువే చేసుకుంటాం కానీ తక్కువ చేసుకోలేం. నీకున్న ఏ అవస్థ అయినప్పుడు కూడా ఒకవేళ నీకు ఆహారం లేదా దేవుని పైన ఆనుకో, ఆధారపడు. దేవా, నీ చిత్తము నా పక్షం జరిగించు, నీవే నాకు ఆహారం సిద్ధపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకారం జరిగిస్తాండి. 5 రొట్టెలు 2 చేపలు 5 వేడుకు పంచిపెట్టగా ఇంకా 12 గంపలు ఎత్తారండి. అలాగే నీవు దేవుని పైన ఆనుకొని విశ్వాసం కలిగి జీవిస్తే, నీతిమంతులుగా జీవిస్తే కనుక నీకు దేవుడు ప్రతి విషయం సమృద్ధి, ఆశీర్వాదం దేవుడిస్తాడు. అవును, మన నీతిమంతులుగా జీవిద్దాం, దేవుని పైన ఆనుకొని ఆధారపడదాం. దేవుడు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క బిడ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. నీతిమంతుని ఆకలిగొని నీయడన్నావు కదా ప్రభు. నీవిచ్చిన ఈ వాక్యం నన్ను ప్రతి ఒక్క బిడ పట్ల జరిగించిన ఎవరైతే నాన్న ఆహారం లేక నాన్న తండ్రి ప్రభ ఎదురు చూస్తున్నారు, నాన్న తండ్రి ప్రభ ఆహారం లేక నాన్న బాధపడుతున్న ప్రతి ఒక్క బిడను నాన్న నీవే పోషించి నాన్న వారికి ఉన్న ప్రతి అవస్థాకలను కూడా తీసివేసి వారికి సమృద్ధి దేవుని ఆశీర్వాదంతో నింపమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.